ఆ కోర్స్ డిగ్రీ వస్తుంది కానీ ప్లేస్మెంట్స్ రావట్లేదు వాళ్ళకి. సో హుహు. వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఏదో ఒక కోర్స్ నేర్చుకొని 6 మంత్స్, 1 ఇయర్ అట్లా ట్రై చేస్తా ఉంటారు. ఆ ట్రై చేసే టైంలో వాళ్ళకి తెలియకుండానే 1 ఇయర్ గ్యాప్ వచ్చేస్తది. ఈ హ్మ్. గ్యాప్ ఫిల్ చేయడానికి మళ్ళీ ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ పెట్టడం. హ్మ్. అది ఇప్పుడంతా కూడా ఆన్‌లైన్ అయిపోయింది. హ్మ్. ఎవ్రీథింగ్ మనము జస్ట్ వాళ్ళు రెజ్యూమ్ చూసి చెప్పేస్తారు ఇది జెన్యూనా కాదా అని. హ్మ్. సో మళ్ళీ ఏదో ట్రై చేసి అక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత ఆ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వర్క్ అక్కడ పెర్ఫార్మన్స్ అనేది తెలిసిపోతది వాళ్ళకి. హ్మ్. అక్కడ పెర్ఫార్మెన్స్ చేయలేక ఇబ్బంది పడతారు. అలాంటి హ్మ్. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక కాలేజ్‌లో ఆన్‌లైన్‌లో అయినా సరే ఎంబీఏనో, ఎంసీఏనో, ఎంటెక్కో ఎన్రోల్ అయ్యి హ్మ్. అది చదువుతూనే అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చాలా స్కిల్ డెవలప్‌మెంట్ ఇండియా దీని ద్వారా హ్మ్. చాలా కోర్సెస్ ఇస్తున్నారు ఆన్‌లైన్‌లో ఫ్రీగా. హ్మ్. అండ్ స్వయం ప్లస్ అని చెప్పేసి మద్రాస్ ఐఐటీతో సెంట్రల్ గవర్నమెంట్‌దే ఒకటి హ్మ్. వెబ్‌సైట్ ఉందన్నమాట. హ్మ్. సో దాని ద్వారా కూడా వాళ్ళు ఏఐకి సంబంధించినవి కావచ్చు, డేటా సైన్స్ సంబంధించినవి కావచ్చు, పైథాన్ చాలా కోర్సెస్ ఇస్తున్నారు. హ్మ్. సో అలాంటి కోర్సెస్ నేర్చుకుంటూ వాళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే హ్మ్. మంచి కాలేజ్‌లో వాళ్ళు కనుక పీజీ ఫినిష్ చేస్తే హ్మ్. జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. హ్మ్. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ హ్మ్. ఓన్లీ క్వాలిఫికేషన్ పర్పస్ హ్మ్. అటెండెన్స్ రిలాక్సేషన్ తీసుకొని ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ జాయిన్ అవుతా ఉంటారు. హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే మీకు సర్టిఫికేట్ వస్తుంది తప్ప దానివల్ల ఏం బెనిఫిట్ ఉండదు.